ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపశిపివిష్టః ప్రకాశనః. శ్రీ విష్ణు సహస్రం 29వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. భీష్ముడు జ్ఞానపూర్వకమైన భక్తి తత్వాన్ని, యోగ మార్గ విధానాన్ని చెప్పిన తరువాత ధర్మరాజు జపం చేసే మహాత్ములు ఏ స్థితిని పొందుతారు, జప విధి ఏమిటి, అసలు జపం అనేది భక్తి యోగానికి కానీ, జ్ఞానయోగానికి కానీ, కర్మయోగానికి కానీ అనుబంధంగా వచ్చే క్రియావిధి అవుతుందా, లేక యజ్ఞంలో భాగమా, దీని తత్వం సమగ్రంగా తెలియజేయండి అని సవినయంగా ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు దీనికి సంబంధించి యమ, కాల, మృత్యు, కౌశిక, ఇక్ష్వాకు సంవాదం ఒకటి ఉంది, దాన్ని వివరిస్తాను, ముందుగా నా అభిప్రాయం చెబుతాను అని ప్రారంభించాడు. జ్ఞానబోధ చేసే ఉపనిషత్తుల తాత్పర్యాన్ని గ్రహించిన వేదాంతులు కూడా అంగీకరించే విలువైన మార్గం జపకర్మ. జప సాధకుడు ముందుగా స్నానాదికం చేసి శారీరకంగా శుద్ధుడై సమతలంగా ఉన్న చోట దర్భాసనం మీద ఆసీనుడు కావాలి. దర్భను చేతిలో ఉంచుకొని స్వచ్ఛమైన మనస్సుతో ఇంద్రియాలు బయటి వ్యాపకాలకు పోకుండా అంతర్ముఖుడై ఏకాగ్రతతో జపం చెయ్యాలి. ఆ సమయంలో ఈర్ష్యాసూయలు, అహంకార దురభిమానాలు, ఆడంబరాలు లేకుండా శుద్ధ భక్తితో, బ్రహ్మచర్యంతో, అంటే బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారి అని మనస్సు పరబ్రహ్మలోనే సంచరించేటట్లు ప్రయత్నించాలి. సమస్త లోకాలు తల వంచి పాదాక్రాంతమవుతాయన్నంత ఆకర్షణకు కూడా మనస్సు లొంగకుండా ఉండాలి. అంత వైరాగ్య భావంతో నిండి ఉండాలి. ఇటువంటి జప విధానం సుఖ దుఃఖాలకు అతీతమైన శాశ్వత బ్రహ్మపదాన్నే ప్రసాదిస్తుంది. అలా కాక సత్వరజస్తమో గుణాలకు బద్ధుడై కామక్రోధాదులను వదలకుండా జపం చేస్తే అది పరబ్రహ్మస్థానం కంటే క్రింది లోకాలను ప్రసాదిస్తుంది అని చెప్పి భీష్ముడు ఆ క్రింది లోకాలను సూర్య, చంద్ర, వసు, రుద్ర ఆదిత్యాది లోకాలను, వాటి వివరాలన్నీ తెలియజేశాడు. ఈ ఘట్టంలో గమనించవలసిన ముఖ్యమైన అంశం మన సంకల్పం. ఏ సంకల్పంతో మనం జపం చేస్తున్నాము అనేది. ఏ సంకల్పంతో చేస్తే అది నెరవేరేటట్లు చేసే శక్తి జపానికి ఉందన్నమాట. ఉదాహరణకు వర్షం కోసం వరుణ జపం చేయడం వంటి వేదోక్త విధానాలు మనకు తెలుసు. అప్పుడు అవి జపశక్తిని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. జప విధిని శ్రద్ధగా ఆచరించి సిద్ధి పొందిన ఒక మహా తపస్విని గురించి భీష్ముడు ఇలా వివరించాడు. ధర్మరాజా, నీవు ధర్ముని కుమారుడవు, అంటే యమధర్మరాజు కుమారుడవు, ధర్మనిష్ఠుడవు, ధర్మ జిజ్ఞాస కూడా నీలో ఉంది. కనుక ధర్మ ఆచరణశీలి అయిన కౌశికుని చరిత్ర నీ ధర్మ ఆచరణకు ఉపకరిస్తుంది. కౌశికుడు వేదాంగాలు అభ్యసించిన మహావిద్వాంసుడు. వేదం తనకు విధించిన ధర్మమేదో తెలిసినవాడు కనుక ఆయన సంహితా జపం చేశాడు. సంహిత అంటే వేదం. వేదాధ్యయనం చేయడం, వేదోక్తమైన నిత్య కర్మలను ఆచరించడం, అహరహ సంధ్యాముపాసీత అని ఉన్నందువల్ల త్రికాల సంధ్యావందనం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సంధ్యావందనం చేయడం, అందులో భాగంగా గాయత్రి మంత్ర జపం చేయడం, ఇది సంహితా జపం అన్నమాట. ఇలా ఆయన నిరంతరాయంగా వేద విహిత ధర్మంగా జప విధిని కొనసాగించగా జప అధిష్టాన దేవత ప్రత్యక్షమైంది. ఆమె సూర్య సంబంధమైన మహాశక్తి. సవిత అంటే సూర్యుడు, సవితృ సంబంధి గనుక సావిత్రి అంటారు.
గాయత్రి, సావిత్రి, సరస్వతి అనేవి ఒకే మహాశక్తికే 3 సంధ్యలలో వచ్చిన పేర్లు. ఆ దేవత ప్రత్యక్షమైనప్పుడు కౌశికుడు జపం చేస్తూ ఉన్నాడు. ఆ నియమం పూర్తయిన తర్వాతనే అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి వినయంగా నిల్చున్నాడు. నీకు ఏం కావాలో కోరుకో నాయనా అని అమ్మ వాత్సల్యపూర్ణంగా అన్నప్పుడు ఆయన, తల్లి నాకు ఇదే జపనిష్టను అనుగ్రహించు అని ప్రార్థించాడు. ఆమె సంతోషించిన ఆయన, అలాగే ఇంకా నీకు అత్యున్నత స్థానం కూడా లభిస్తుంది. ధర్ముడు నీ దగ్గరికే వస్తాడు. ఆయన వెంట యమ, కాల, మృత్యుదేవతలు కూడా వస్తారు. వారు నీతో ధర్మ చర్చ చేస్తారు అని చెప్పి అదృశ్యమైంది. ఆయన అమ్మ అనుగ్రహంతో జప విధిని ఇంకా నిష్ఠగా కొనసాగించాడు అని భీష్ముడు వివరించాడు. ఈ కౌశిక చరిత్రలో ధర్మరాజు ప్రశ్నకు సమాధానం లభిస్తోంది. భక్తియోగానికి ఫలం భక్తి, జ్ఞానయోగానికి ఫలం జ్ఞానం అన్నట్లుగా జపవిధికి ఫలం జపమే అయింది కనుక భక్తియోగం, జ్ఞానయోగం అన్నట్లు దీన్ని జపయోగం అని ఒక ప్రత్యేక సాధన మార్గంగా పరిగణించాలి అన్నమాట. విష్ణు భక్తుడైతే వైకుంఠంలో విష్ణువును, శివభక్తుడైతే కైలాసంలో శివుణ్ణి సేవిస్తున్నట్లు, అట్లే జ్ఞాని అయితే శుద్ధ చైతన్య జ్ఞానంలోనే ఉన్నట్లు జపయోగి జపించడంలోనే పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని, అందువల్ల ఇది దేనికి అంగంగా, అప్రధానంగా వచ్చింది కాదు అని, జపమే ప్రధానంగా సాధన చేయవచ్చునని తెలుస్తోంది. సంధ్యావందనం ఒక్కటి చెయ్యండి చాలు అని పెద్దలు చెబుతూ ఉంటారు. దాని ఆంతర్యం ఇలాంటి జపయోగ సాధన అన్నమాట. ఇక్కడ ఇంకొక విశేషం కూడా కనిపిస్తోంది. ఈ యోగ సాధన చేయడంలో కౌశికునికి ప్రత్యేక సంకల్పమేదీ లేదు. వేదం చెప్పింది కనుక ఇది నా ధర్మం అని చేశాడంతే. దీనితో అతనికి నేనేదో చేస్తున్నాను ప్రత్యేకించి అనే గర్వం రాలేదు. అతని జీవితం దుర్వ్యసనాలు లేని సద్ధర్మ నిష్ఠతో సాగింది గనుక అందరికీ ఆదర్శమై సామాజిక ప్రయోజనం సిద్ధించింది. వ్యక్తిగతంగా జీవిత సాఫల్యం ప్రాప్తించింది. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే చాలు అంటే అర్థం ఇదే. ప్రత్యేకమైన ఏ కోరిక లేకుండా క్రమశిక్షణతో జీవించటం అన్నమాట. అయితే ప్రస్తుతం కలియుగంలో ఉన్న మనం జపయోగాన్ని విహిత ధర్మంగా చేయవచ్చు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా అన్నట్లు ఏదో ఒక భగవన్నామాన్ని విధిగా భావించి జపయోగిగా నిలిచి నిగర్విగా అసంగ స్థితిని, నిశ్చల శుద్ధ చైతన్య స్థితిని పొందవచ్చు. ఓం నమో వెంకటేశాయ.